హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పటి నుంచి డైలీ నా అకౌంట్లో వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా? మనం ఈరోజు శ్రీ ఏడుపాయల వనదుర్గ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అసలు ఈ టెంపుల్కి ఏడుపాయల దుర్గమ్మ అని పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ టెంపుల్లో ఉన్న మహిమ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఈ టెంపుల్కి ఆ నేమ్ రానికే కారణం ఏంటి అంటే, జన్ముడు ఒక తండ్రి సర్పకాటికి గురి అయి చనిపోతాడనమాట. తన తండ్రి చావుకి కారణమైన సర్పజాతిని అంతం చేయాలి అని జంజేయుడు తపఋషులతో యాగం స్టార్ట్ చేస్తాడు అంట. యాగం కారణంగా ఒక్కొక్క సర్పం వచ్చి అగ్నికి ఆహ్వం అయిపోవడంతో నాగుల దేవత దేవతలకు వేడుకుంటుంది అంట. అప్పుడు గురు మహర్షుడితో గర్మంతుడు ఆ భూగర్భ జలాన్ని తీసుకొని యజ్ఞస్థలంకు అయితే చేరుకుంటాడు. యజ్ఞస్థలంకు చేరుకోగానే ఆ భూగర్భం 7 పాయలుగా చీలైతే ప్రవహించింది అంట. 7 పాయల్లో ఒక పాయ అమ్మవారి పాదాలు తాకుకుంటూ ప్రవహించడంతో ఈ స్థలం శ్రీ ఏడుపాయల దేవాలయం అని పేరు వచ్చింది. కృష్ణమ్మ, దుర్గమ్మ వారి దివ్యమైన ముక్కు పుడక అందుకోవాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది. ఒక నమ్మకం ఉంది, దుర్గమ్మ వారి ముక్కు పుడకలో ఉన్న దివ్య శక్తి మరియు వెలుగు కృష్ణమ్మని ఆకర్షిస్తాయని చెబుతారు. అందుకే నది పొంగి పొర్లే ప్రతిసారి దుర్గమ్మ వైపు చేరుకోవడానికి కృష్ణమ్మ ప్రవహిస్తుంది అని భక్తులు నమ్ముతారు. చెప్పడం మర్చిపోయాను, ఇంకోటి ఉంది. ఇక్కడ ఉన్న ముంగి నదిలో 7 పాయలుగా విడిపోయి మళ్ళీ ఇక్కడే కలిసి గోదావరి నదిలో కలిసిపోతుంది. ఇక్కడ దాకా వీడియో చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఇది కూడా ఇన్స్టాలో ఎట్లా సపోర్ట్ చేస్తారో ఇందులో కూడా అట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.